లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. 200 ఏళ్ల నాటి రేడియో ఉందంటే నమ్ముతారా? ఆ రేడియో ఇప్పటికి పనిచేస్తుందంటే అస్సలు నమ్మరు. కానీ ఇప్పటికీ ఆ రేడియో సరాగాలు పలుకుతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర చెత్త బజార్లోని మహబూబ్ రేడియో సర్వీస్ అనే షాపులో నిజాం కాలం నాటి రేడియోలు ఉన్నాయి. మహబూబ్ రేడియో సర్వీస్ అనే షాప్ హైదరాబాద్లోని మొట్టమొదటి రేడియో మెకానిక్ షాప్. ఈ షాపు దాదాపు 110 సంవత్సరాల క్రితం షేక్ మహబూబ్ అనే వ్యక్తి ఏర్పాటు చేశారు. ఈయన నిజాం రాజుల కాలంలో నిజాం ఆర్మీలో పనిచేసేవారు. ఆ కాలంలో రేడియోలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. 1893 సంవత్సరంలో ఇటలీ దేశస్థుడు మార్కోని రేడియోలను కనిపెట్టాడు. అయితే ఆ సమయంలో విదేశాలలో తయారయ్యే రేడియోలను మహబూబ్ హైదరాబాద్లో విక్రయించేవారు. నాటి నుండి నేటి వరకు వారి కుటుంబ సభ్యులు ఈ రేడియో మెకానిక్ షాప్ను కొనసాగిస్తూనే వస్తున్నారు. ఆ కాలంలోని రేడియోలను మహబూబ్ సేకరించారు. నిజాం కాలంలో రేడియోలు సంపన్న కుటుంబాల వద్దనే ఉండేవట. వారు ఉపయోగించిన రేడియోలను మహబూబ్ సేకరించేవారంట. అలా మహబూబ్ కుటుంబ సభ్యుల వద్ద నేటికి నాటి రేడియోలు ఉన్నాయి.